ఏపీ ఎన్నికలకు గాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమరశంఖం పూరించనున్నారు. నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి ప్రచార కథన రంగంలోకి దిగనున్నారు. ఏప్రిల్ 2 వరకు ఆయన పిఠాపురంలో ప్రచారం చేస్తారు. తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు. నేటి నుంచి ఏప్రిల్ 12 వరకు ఆయన పర్యటనలు ఉండనున్నాయి. మధ్యాహ్నం పిఠాపురం చేరుకోనున్న పవన్ తొలి రోజు శక్తిపీఠం పురుహూతికాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడి దత్తపీఠాన్ని దర్శిస్తారు. దొంతమూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుస్తారు. అక్కడి నుంచి పవన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోల్లో వారాహి విజయభేరి సభలో పాల్గొంటారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం 9వ తేదీన పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 10వ తేదీన రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజనగరం బహిరంగ సభలో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేశారు జనసేన నేతలు.